రైట్ నౌ బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. మనము పాకిస్తాన్ కి మరింత నీటి కష్టాలు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎస్, ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి మనం కొన్ని మరిన్ని డ్యాములు కట్టాలని చెప్పి తాలిబన్లు డిసిషన్ అయితే తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతోంది. కునార్ నదిపై ఒక డ్యామ్ కట్టాలని చెప్పి తాలిబన్లు ప్రభుత్వ అధికారులు ఆర్మీ మొత్తం కూడా పరిశీలించినటువంటి తర్వాత కాబుల్ నది దానికి ఉపనదిగా ఉన్నటువంటి కునార్ నదిపై త్వరలో డ్యాములు కట్టబోతున్నారు తాలిబన్లు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఆఫ్ఘనిస్తాన్లో డ్యాములు కట్టాలని తాలిబన్లు అందరూ కూడా డిసిషన్ తీసుకున్నారు. అధికారులందరూ కూడా దాన్ని పర్యవేక్షించడం జరిగింది. త్వరలో డ్యాములు కట్టబోతున్నట్లు తెలుపుతున్నారు తాలిబన్లు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్లోనికి ప్రవహిస్తున్నటువంటి కాబూల్ కునార్ నదులు, ఆ నదిలో నీటిని వీలైనంత ఎక్కువగా తామే వాడుకోవాలని ఇటు తాలిబాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాకిస్తాన్కి మరింతగా నీటి కష్టాలు వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఒకవైపు సింధు నదిని ఆపేసింది ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియన్ కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పుడు కూడా తాలిబన్లు ఈ డ్యామ్స్ ఏదైతే నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారో, తమ రక్తాన్ని మరొకరి ఇవ్వబోమని అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ ఇవాళ డ్యామ్స్ నిర్మించాలని చెప్పి తాలిబన్లు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇటు పాకిస్తాన్కి మరింతగా నీటి కష్టాలు వచ్చాయని చెప్తుంది. దానికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి, మనం చూద్దాం. دپاره د توربینونو د چلولو دپاره دلته بندونه جوړ کړي، په کمه مصارفو باندې جوړیږي. دومره د اوبو فشار ده، دا وګورئ مسلمانه ورکته سمه راکته شه که نه، نو دا د اوبو زور وګوره، د اوبو قوت وګوره. کله انګرار کې بام والوته دومره خلک ووژل شول، بس 10 زوغه تر بیګا پورې نشري. دا نشر که الله دې تباه که. دلته دا سرکونه وګوره، دغسې ولایت محرومه پاتې کېدل چې هغه د افغانستان سرنوشت ټاکي. د زړه حیثیت نه یو وخت چلان کړي اوس بیرته باندې کار پاتې ده. نو دغه د شي دپاره دي. دا دغه د اوبو هغې جمهوري جوړ کړي دي، مایان دي خزم برادر دائما مړې شوې کور سره دلته د مختصر کور دی. دا وایي جنرال صاحب راغلی دی، تاسو پیج درې تر ټولو هغه کمې اوبه دي، پوه شئ، هغه کمې اوبه یې دا دي. نو دلته بند پې باندې جوړ شوی ده، بیا دغه اوبه له دې جنازې هلته توربینونه پې باندې چالندېږي چې اوس په ټپه ولاړ دي. توربینونه چالان شوي بیرته بند کړي دي. نو پیسې په شرکت باندې پاتې دي که په حکومت باندې؟ شرکت حکومت ته پاتې دي. نو دغه باره دې سره لګېږي. دومره فریمانه اوبه چې افغانستان لري، بالخصوص کونړ ولایت په ټوله نړۍ کې مثال نشته. مونږ چې وژل کېږو علت دغه اوبه دي. دا اوبه د خلکو دپاره రహమత్ ده، مونږ دپاره. రైట్, చూస్తున్నాం తాలిబాన్ ప్రభుత్వ అధికారులందరూ కూడా వచ్చి అక్కడ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం కూడా అధికారులు, ప్రభుత్వ అధికారులు అక్కడికి వచ్చి ఏదైతే డ్యామ్ని నిర్మించాలి అని చెప్పి డిసిజన్ తీసుకోవడం జరిగిందో ఆఫ్ఘనిస్తాన్లో డ్యామ్లు కట్టాలని చెప్పి, దానికి సంబంధించి మొత్తం కూడా అందరూ ప్రభుత్వ అధికారులు వచ్చి అక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. త్వరలో డ్యామ్లు కట్టబోతున్నారు తాలిబాన్లు. ఇక పాకిస్తాన్కి చుక్కలే అని చెప్పొచ్చు. ఒకవైపు ఇప్పటికే చూస్తున్నాం మనం, ఏదైతే సింధు నదిని కూడా దాని పరివాహక నదుల నుంచి పాకిస్తాన్కు ఇకపై చుక్క నీరు కూడా వదిలేది లేదన్నటువంటి ఆ భారత్ దాని తర్వాత ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తోంది. వాటర్ బాటిల్ కొనాలంటే 1000 రూపాయలకు చేరుకుందని చెప్పొచ్చు. అంతటి దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నటువంటి పాకిస్తాన్కు మళ్ళీ ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఆ దిశగా పూర్తి స్థాయి కార్యాచరణకు రంగంలోకి దిగిందనే చెప్పొచ్చు. ఆ నదులపై అన్ని జలాశయాల సామర్థ్యాలను కూడా పూర్తి స్థాయిలో పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. అయితే వాటిలో పేరుకుపోయినటువంటి మట్టి, ఇసుక తదితరాలను పూర్తిగా పరిశీలించి దానికి సంబంధించి ఎంత అవసరమో దాన్ని తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఇటు కేంద్ర ప్రభుత్వం. తద్వారా అన్ని ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వ సామర్థ్యం గరిష్ట స్థాయికి చేరేలా చూడాలని చెప్తూ ఉన్నారు. అయితే అధికారులకు సూచించారు. సో ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం అధికారులందరూ వచ్చి కూడా అక్కడ చక్కగా వాటర్ డ్యామ్కి సంబంధించి మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏం చేద్దాం, ఎక్కడ డ్యామ్స్ కడదాం. ఒకవైపు కూనార్ నదిపై ఉన్నటువంటి డ్యామ్ను కూడా ఇది చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై ఉన్న కీలక బాగ్లిహార్ సలాల్ జల విద్యుత్ కేంద్రాల్లో కూడా ఆ దిశగా లాంఛనంగా మొదలైనటువంటి
పూడికతీత పనులు కూడా పూర్తి స్థాయికి చేరిపోయాయి. పనుల్లో భాగంగా 2 డ్యాముల్లో అవసరమైన గేట్లను కూడా మన పాక్షికంగా ఎత్తడంతో ఇటు పాక్లోని సరిహద్దు ప్రాంతాలు కూడా నీటా మునిగాయని చెప్పొచ్చు. సింధు జల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో ఈ విషయమై పాక్కు ముందస్తు సమాచారం అయితే ఇవ్వలేదు. ఎందుకంటే సడన్గా మనపై టెర్రరిస్టులు అటాక్ చేసినటువంటి నేపథ్యంలో ఎంతో మంది భారతీయులు తన ప్రాణాలను కోల్పోయారు. 26 మంది భారతీయులు తన ప్రాణాలను కోల్పోయినట్లుగా దాని తర్వాత సింధు నదిని ఆపివేయడం జరిగింది. ఇప్పుడైతే తాలిబాన్ తీసుకున్నటువంటి డిసిషన్స్ గురించి మనము ఒకసారి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. విజయ్, తాలిబాన్ ప్రభుత్వం అధికారులందరూ కూడా వచ్చి డ్యామ్స్ నిర్మించాలని చెప్పి ఒక డిసిషన్ తీసుకుంటూ ఉన్నారు. ఇక పాక్ పరిస్థితి ఏమైంటుందంటారు? అయితే భారత్ తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి నీటి సరఫరాను కూడా తగ్గించేందుకైతే డ్యాములు కట్టేందుకు ఆఫ్ఘనిస్తాన్ లో సిద్ధమవుతా ఉంది. తాలిబాన్ పాలనలో ఉన్నటువంటి సైనిక జనరల్ మొబిన్ కునార్ ప్రాంతాన్ని కూడా సందర్శించి అక్కడ డ్యామ్లు కూడా పరిశీలించారు. అయితే ఆయన కాబుల్ ప్రభుత్వానికి నిధులు సమకూర్చి అనేక డ్యాములు కూడా నిర్మించారని చెప్పి కూడా కోరారు. అయితే ఈ నీరు మా రక్తం లాంటిది, మా శరీరంలోని రక్తం బయటికి వెళ్ళినట్టు ఈ నీరుని బయటికి పోనీకుండా ఆపాలి అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది మాకు విద్యుత్ అవసరాలను తీర్చడానికి అలాగే వ్యవసాయాన్ని బలోపేతం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నట్టు కూడా చెప్పారు. అలాగే తాలిబాన్ ప్రభుత్వం పాకిస్తాన్ కు వెళ్లేటువంటి నీటిని కూడా అడ్డుకునేలా డ్యామ్ ను కూడా నిర్మించాలని చెప్పి అనుకుంటా ఉంది. అలాగే పాక్ కి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చేయటువంటి ఈ ప్రయత్నానికి అయితే బలూచిస్తాన్ కూడా మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. బలూచిస్తాన్ కూడా రావల్పిండి వైపు నుంచి ఖనిజ సంపత్తులు ఏవైతే ఉంటాయో అక్కడ మొత్తం కూడా మినరల్ కు సంబంధించినటువంటి ఏరియా ఉంటుంది కాబట్టి అటు ఆ ఖనిజ సంపత్తులను కూడా సరఫరాలను అయితే పాకిస్తాన్ కు నిలిపివేయడానికి కూడా సిద్ధమవుతా ఉంది. ఇటు మన భారత్, అటు బలూచిస్తాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో ఈ మొత్తం ఈ ముప్పేట దాడి అయితే మొత్తం అంతా పాకిస్తాన్ అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏదైతే ఉందో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదానికి అయితే పూర్తిగా శాశ్వతంగా కూడా ముగింపు పలికేటువంటి చర్యలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక కాబుల్ నది విషయానికి వస్తే ఈ కాబుల్ నది అనేది తూర్పు ఆఫ్ఘనిస్తాన్ అలాగే మరియు వాయువ్య పాకిస్తాన్ లలో ప్రవహించేటువంటి నది ఇది. సో దీని పొడవు సుమారుగా 700 కిలోమీటర్లు కూడా ఉంటుంది. సో ఇందులో సుమారుగా 560 కిలోమీటర్ల వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్ లోనే ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఈ నది మేజర్ గా చూసుకుంటే 60% ఆఫ్ ద వాటర్ అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ లోనే ప్రవహిస్తూ ఉంటుంది, మొత్తం నది అంతా కూడా. ఇక ఈ కాబుల్ ఆఫ్ఘనిస్తాన్ లోనే ప్రవహిస్తుంది కాబట్టి కాబుల్ నగరానికి సుమారుగా 72 కిలోమీటర్ల పశ్చిమాన ఉన్నటువంటి సాంగ్లాక్ పర్వత శ్రేణిలో ఈ నది అయితే జన్మించింది. అక్కడి నుంచి కూడా పూర్తిగా ఇటు కిందికి కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే అక్కడి నుంచి తూర్పుగా మనకు కాబుల్ అలాగే జలాలాబాద్ మీదుగా ప్రవహించి ఖైబర్ పాస్ కు కూడా ఉత్తరంగా ఉన్నటువంటి పాకిస్తాన్ లోకి ప్రవేశిస్తుంది. అదే తర్వాత పెషావర్ వద్ద నుంచి కిందకి ప్రవహించి ఇటు ఇస్లామాబాద్ వరకు కూడా ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఇండస్ నది ఉందో దాంట్లో కలుస్తుంది. సో ఈ యొక్క నది ఏదైతే ఉందో దీనికి సుమారుగా 4 ప్రధాన ఉపనదులు అయితే ఉన్నాయి. అవి లోగార్, అలాగే పంజర్, కోనార్, ఏదైతే మనం కోనార్ గా పిలుచుకుంటామో అది, అలాగే అల్లింగర్ నది అనేటువంటి ఈ 4 ఉపనదులు కూడా ఉన్నాయి. ఇక ఈ కాబుల్ నది అలాగే దానికి ఉపనదిగా ఉన్నటువంటి కోనార్ నది పైన త్వరలోనే డ్యాములు కట్టబోతున్నట్టుగా కూడా అటు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ లోకి ఒక్క చుక్క కూడా నీరు రావద్దని చెప్పి కూడా నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే ఈ కాబూల్ తో పాటు కునార్ నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదిలో నీటిని వీలైనంత ఎక్కువగా వరకు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ఉన్నదో ఆఫ్ఘనిస్తాన్ వాడుకోవాలని తాలిబాన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా కునార్ నది ఏదైతే కాబూల్ నదికి ఉపనదిగా ఉందో దానిపైన అనేక డ్యాములను కూడా పరిశీలించారు ఆ తాలిబాన్ ప్రభుత్వ అధికారులు, అలాగే తాలిబాన్ కు సంబంధించినటువంటి ఆర్మీ కూడా. అయితే తమ దేశం నుంచి మరొక దేశానికి నీళ్లు పంపేదే లేదంటూ కూడా తాలిబాన్లు అయితే తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ వెంటాడుతున్నటువంటి కరువు, ఇక ఈ హిందూ కుష్ పర్వతాల్లో కూడా ఈ నది అయితే ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది కునార్ నది. సో దీని ద్వారా అక్కడ డ్యాములు ఏదైతే నిర్మిస్తామని చెప్పేసి చెప్తున్నారో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం, ఒకవేళ కనుక డ్యామ్ ని నిర్మిస్తే ఇప్పుడు మన భారత్ నుంచి అటు నీళ్లు వెళ్ళట్లేదు కాబట్టి అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటువంటి నీళ్లు కూడా రాకపోతే పాకిస్తాన్ మొత్తం కూడా పూర్తిగా ఎడారిగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది సౌమ్య. అయితే పాకిస్తాన్ నుంచి దీనికి సంబంధించి ఏదైనా స్పందన వచ్చిందా విజయ్?
ఎస్ సౌమ్య, ఇప్పటి వరకు అయితే పాక్ ప్రభుత్వం దీనిపైన ఎక్కడ కూడా అధికారికంగా అయితే స్పందించలేదు. కానీ ఒకవైపు భారత్ నీటిని కూడా ఆపేసింది. ఇప్పుడు ఇది ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆపేస్తే తమ పరిస్థితి ఏంటో అని చెప్పి పాకిస్తాన్ కొంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. బట్ దీనిపైన ఎక్కడ కూడా అఫీషియల్ గా అయితే ఇంతవరకు స్పందించలేదు సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఒకవైపు తాలిబాన్ డ్యామ్స్కి సంబంధించి పని వేగవంతం చేసిందని చెప్పొచ్చు. తమ దేశం నుంచి మరో దేశానికి నీళ్లను పంపించేదే లేదంటోంది తాలిబాన్లు. తమ రక్తాన్ని మరొకరికి ఇవ్వము అని చెప్తూ ఉన్నారు. తమ ఇప్పటికే పాకిస్తాన్ వెంటాడుతున్నటువంటి కరువు ఏదైతే మనం పాకిస్తాన్కి సంబంధించి సింధు జలాన్ని నిలిపివేత ప్రక్రియ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. హిందూ కుష్ పర్వతాల్లో పుట్టి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది ఈ కూనార్ నది. దీనిపైనే ఇప్పుడు ప్రజెంట్ ఫోకస్ అందరిది ఉంది. కూనార్ నదిపై త్వరలో డ్యామ్లు కట్టాలని తాలిబాన్లు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు భారత్కి సంబంధించిన వాటిలో కూడా వీళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తాలిబాన్ తీసుకున్నటువంటి డిసిషన్ మరి ఎంతవరకు వెళ్తుంది, పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, పాకిస్తాన్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది, తాలిబాన్ వేసే ప్రతి అడుగుకు సంబంధించి ఒకవైపు ఏమో మొత్తం పూర్తి స్థాయి పర్యవేక్షణ అయితే జరుగుతోంది. ఒకవైపు ప్రభుత్వ విభాగాలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్లుగానే మనకి అర్థమవుతూ ఉంది. ప్రభుత్వ రంగం మొత్తం కూడా లిమిటెడ్ సారథ్యంలో పనులు కూడా శరవేగంగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మనకు క్లియర్గా కనిపిస్తోంది విజువల్స్లో. ఇటు జలాశయాల నుంచి పాక్కు నీటి విడుదలను నిలిపివేసే ప్రయత్నాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవైపు వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు, తమ రక్తాన్ని మరొకరికి దానం చేయబోము, ఇవ్వబోము అని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మరి పాకిస్తాన్కు మరింతగా నీటి కష్టాలైతే రాబోతున్నాయి. ఎప్పుడైతే ఈ దిశగానే లాంఛనంగా మొదలైనటువంటి పూడికతీత పనులు కూడా పూర్తి స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ తాలిబాన్ ప్రభుత్వ అధికారులు రావటం, దీనికి సంబంధించి మొత్తం కూడా పూర్తి స్థాయి కార్యాచరణకు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. ఇంకా దానికి సంబంధించి కొన్ని విజువల్స్ ఉన్నాయి, మనం చూద్దాం. پیج درې تر ټولو هغه کمې اوبه دي، پوه شئ، هغه کمې اوبه یې دا دي. نو دلته بند پرې باندې جوړ شوی ده. بیا دغه اوبه له دې جنزي هلته توربینونه پرې باندې چالندېږي چې اوس په ټپه ولاړ دي. دغه به کوو انشاءالله، ځکه کونړ زموږ ځای ده، زموږ خاوره ده. دا مسؤلیت د الله رب العزت تاسو ته په غاړه انشاءالله انشاءالله چې یو الله ورې بل څوک هم نه اوري. دغه اوبه کوم ځای ته ځي؟ ځکه چې بیا د خلکو د ولس توجه ورته راوړي. د موږ له نظام نه، له ملي تجارانو نه، د افغانستان له هستیو له سرمایه‌دارانو نه هیله او خواهش د ارزو مو ده چې د کونړ